పారు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అత్తయ్య గారు, మీరు పారుని ఇబ్బంది పెట్టకండి. తన స్థానంలో ఉంటే ఎవరైనా ఇదే చేస్తారు. సారీ పారు, మా ఇంట్లో నీకింత ఇన్సల్ట్ జరుగుతుంది అనుకోలేదు. ఎందుకలా అంటున్నావు వీరు? అన్నయ్య తన మంచి కోసమే కదా ఇదంతా చెప్పాడు. దీనిలో అవమానించడం ఏముంది? మీరు కూడా అలా అంటారేంటి మావయ్య గారు? అసలే రేపు ఇంట్లో పూజ పెట్టుకున్నాం. ఇలాంటి టైంలో ఒక ఆడపిల్ల కంటతడి పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏమైనా బాగుంటుందా? అది ఇంటికి మంచిదేనా? మీరే చెప్పండి. యా, యు ఆర్ రైట్ గోపి. పారు, యు డూ వన్ థింగ్. టుమారో ఆఫ్టర్ పూజ యు గో వర్క్ ఫ్రమ్ హోమ్, దెన్ నో ప్రాబ్లం. బావగారు, ప్లీజ్ కన్సిడర్ నా. అలాగే, రేపు పూజ అయిన వెంటనే వెళ్ళిపోవాలి. ఏమండి? శకుంతల, ఈ ఇంటి క్షేమం కోసం నేను కూడా ఆలోచిస్తాను. అది గుర్తుపెట్టుకో. పారు, మావయ్య గారు చెప్పారు కదా, రేపు వెళ్దు గానిలే, రా. నేనేం చేయలేదు, నాకేం తెలియదు సార్. మాది సేమ్ టు సేమ్ అన్నయ్య. కొన్ని రోజుల వరకు నేను ఈ దందాకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. బికాస్ నేను ఇప్పుడు పొలిటికల్ కెరీర్ మీద దృష్టి పెట్టాలి. సో ఈ టైంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను. షూర్, కానీ పొలిటికల్గా నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. మీ మామగారి సపోర్ట్ నీకున్నా ఆయన ప్రజల మనసు గెలుచుకోమంటారు, కానీ డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొనమని చెప్పరు. సో ఇప్పుడు నేను ఇచ్చే డీల్ నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అది నువ్వే చేయగలవు కూడా. ఏంటది? ఇది పురాతన కాలం నాటి శివలింగం. ఒక రకంగా చెప్పాలంటే ఇది యాంటిక్ పీస్ అని చెప్పాలి. దీనిని నియమనిష్టలతో పూజించిన వారి కుటుంబం తరతరాలకి డబ్బుకి లోటుండదని నమ్మకం. ఇది వాళ్ళు సొంతం చేసుకోవాలని ఒక ఫారెన్ బ్యాచ్ అప్రోచ్ అయ్యారు. వాళ్ళు పెద్ద అమౌంట్ ఆఫర్ చేశారు. అందులో నీ వాటా 5 కోట్లు. దీన్ని ఎలాగైనా నువ్వు నాకు తీసుకొచ్చివ్వాలి. ఇది ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడో ఉంటే నిన్నెందుకు పిలిచి డీల్ ఇస్తానో? మీ ఇంట్లోనే ఉంది. మా ఇంట్లోనా? అవును, తరతరాలుగా దీన్ని విజయేంద్ర ప్రతాప్ వంశమే పూజిస్తుంది. దీన్ని ఒక శివరాత్రి రోజు మాత్రమే పూజిస్తారు. మిగిలిన రోజుల్లో రహస్యంగా దాచేస్తారు. ఈరోజే శివరాత్రి. ఈ శివలింగాన్ని బయటికి తీసి పూజిస్తారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దీన్ని ఎలాగైనా నాకు అప్పగించాలి. 5 కోట్లు. డీల్ ఓకే. బా, ఇంకా ఎంతసేపురా? త్వరగా కానివ్వండి. అయిపోతుంది పెద్దమ్మా. అది కొంచెం చిన్నగా చుట్టండి. అమ్మా, ఆ, సిస్టర్, ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు మిల్క్ ఫ్రూట్స్ తీసుకోవచ్చునా? ఏ ఆకలేస్తోందా? నో నో నో, కిడ్స్కి ఆకలిస్తే అడుగుతారు కదా అని. పిల్లల సాగుతో నువ్వు తినాలనుకుంటున్నావా? వాళ్ళేం చిన్నపిల్లలు కాదులే, ఉపవాసం ఉండగలరు. నీకు ఆకలేస్తే నువ్వెళ్ళి తిను. అలా అని లీటర్లు పాలు తాగేసి డజన్ల కొద్దీ పళ్ళు తినేకు. నువ్వే రాఘవా, ఎందుకు పాపం తనని ఏదో ఒకటి అంటుంటావు? అయినా ఆత్మారాముణ్ణి కష్టపెడుతూ ఏ పూజ చేయకూడదు.
ఆ పూజ వేరు, ఈ పూజ వేరు. ఆ పరమశివుడు మనకిచ్చిన అనుగ్రహం నియమనిష్టలతో చేసుకోవాలి. అలాగే చేద్దాం. అవును, రుద్ర ఎక్కడా? రుద్రా, వస్తున్నాను పెదనాన్న. రా రుద్ర, రా. రుద్ర, ఈరోజు పూజ నువ్వు గంగా కలిసి చేయాలి. కొత్త దంపతులు కదా, మీకు ఆ శివానుగ్రహం కలగాలి. నువ్వు గంగా కలిసి తరతరాలుగా మనం పూజిస్తున్న శివలింగాన్ని పూజకి తీసుకురావాలి. మీ చేతుల మీదుగానే అభిషేకం జరగాలి. అలాగే పెదనాన్న. పెద్దనా, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్. ఎందుకు ఆ శివలింగాన్ని శివరాత్రి రోజు మాత్రమే బయటికి ఆ తీస్తారు? శివలింగం కొన్ని తరాలుగా మన వంశస్థుల చేత పూజలు అందుకుంటోంది. ఆ శివలింగం చాలా మహిమ కలది. ఆ శక్తిని భరించడం కష్టం. ఆ శివలింగాన్ని నిత్య పూజలో ఉంచి నిత్యారాధన, అభిషేకాలు జరుగుతుండాలి. అంటే గుడిలో ఉన్నట్టే చేయాలి. అది సాధ్యం కాదు కాబట్టే శివరాత్రి రోజు మాత్రం పూజించుకుంటాం. అంత శక్తిని భరించలేమనుకుంటే ఆ శివలింగాన్ని గుడికి అప్పగించొచ్చు కదా. స్నేహ, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. ఆ శివలింగం గడప దాటి వేరే వాళ్ళకి చేరితే మన వంశం ముందు తరాలు నాశనం అవుతాయి. మా తర్వాత కూడా మీరంతా దాన్ని అలాగే కాపాడుకుంటూ రావాలి. అదే మనకి, మన కుటుంబానికి రక్ష. సారీ పెద్దమ్మా. మీ కుటుంబాన్ని నాశనం చేయడానికైనా సరే ఆ శివలింగాన్ని రోజు ఈ గడప దాటిస్తాను. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారండి? ఇవాళ పూజ ఉందని తెలుసు కదా, ఇవాళ కూడా పనేంటి? నేను పూజ పని మీదే బయటికి వెళ్ళాను ప్రీతి. అత్తయ్య గారు పంతులు గారిని తీసుకురమ్మన్నారు. అత్తయ్య గారు ఆయన శ్రీశైలం వెళ్ళారంట. తెలిసిన వాళ్ళని పంపుతానన్నారు. కాసేపట్లో వచ్చేస్తారు. అలాగే వీరు. ప్రమీళ, అత్తయ్య గారు. నైవేద్యం చేయడం పూర్తయితే గంగని వెళ్లి పూజకి రెడీ అవ్వమను. సరే అత్తయ్య గారు. కొత్త దంపతులే చేయాలి ఈ పూజ అంతా. ఏంటి పారు, రుద్రబావ గంగా కలిసి పూజ చెయ్యాలి అనగానే కోపం వచ్చిందా? ఆ మాట శకుంతల ఆంటీ అన్నందుకు కోపంగా ఉంది నాకు. నీకసలు అర్థం కావట్లేదు కానీ ఆవిడ గంగని కోడలిగా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసేసింది. తన మీద కోపం చూపిస్తుంది కానీ తనని ఇంటికి మాత్రం దూరం చేయడం లేదు. ఆఫ్ కోర్స్ నేను గమనించాను. ఏం చేద్దాం, ఏం చేసినా గంగని ఇంట్లో నుంచి పంపించలేకపోతున్నాం. నువ్వేదో రుద్రబాబు గారికి దగ్గరవుతావని ఏవేవో నాటకాలాడి ఇంటికి తీసుకొస్తే నిన్నే పంపించేలా చేసింది. అది జరగదేశిక. పూజ అవ్వగానే నేను వెళ్ళిపోవటం కాదు, ఆ గంగని ఈ లోకంలో లేకుండా చేస్తాను. ఎలా? ఈ శివరాత్రికి గంగ పాము కాటికి బలై చావుబోతుంది.